ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 27/11/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, హద్దు ప్రపంచములోని పనికిరాని విషయాలలో మీ టైంను వేస్ట్ చేసుకోవద్దు. బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. అంతర్ముఖి పిల్లలే తండ్రి ప్రతి ఆదేశాన్ని అమలులోనికి తీసుకొని వస్తారు. అంతర్ముఖులు ఆత్మీక నశాలో ఉంటారు. మీకు ఎప్పుడూ మిథ్యా అహంకారము రాకూడదు. లోపల చాలా శుభ్రముగా ఉండాలి. ఆత్మ చాలా బాగుండాలి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడూ ఉప్పుదనపు సంస్కారము ఉండరాదు. అప్పుడే తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను మీరు అమలులోనికి తీసుకొని రాగలరు. మీరు స్మృతి యాత్రలోనే కూర్చోండి. శ్రీమతము అనుసారంగా మీరు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ఈ మురికి అయిన వ్యర్థమైన పాత ప్రపంచము సమాప్తము కానున్నది. అనంతమైన తండ్రిని చూడగానే మీకు ఉల్లాస ఉత్సాహం రావాలి. మీరు ఎంత స్మృతి యాత్రలో ఉంటారో అంత ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక యూనివర్సిటీ. మీ ఆలోచనలు చాలా రాయల్గా ఉండాలి. ఈ చదువుతోనే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు. మీరు శుద్ధముగా పవిత్రముగా ఉన్నప్పుడు మీ శరీరము కూడా ఎంతో సుందరముగా ఉండేది. మీ రాజసము కూడా ఎంతో ఉన్నతముగా ఉండేది. హద్దు ప్రపంచములోని వ్యర్థ విషయాలలో ఎప్పుడూ మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈశ్వరీయ విద్యార్థులైన మీలో వ్యర్థమైన ఆలోచనలు ఉండనేరాదు. నాలో ఎన్ని అవగుణాలు ఉన్నాయి అని పరిశీలించుకోండి. మాయ మంచి మంచి మహారథులను కూడా ఉప్పు నీరుగా చేసేస్తుంది. మీరు చాలా మధురతా గుణాన్ని ధారణ చేయాలి. మిథ్యా అహంకారాన్ని ప్రదర్శించరాదు. పిల్లలైన మీరు ఇప్పుడు సంగమ యుగములో ఉన్నారు. మిగిలిన వారందరూ మురికిలో అనగా కలియుగంలో ఉన్నారు. బాబా ఈ మురికి ప్రపంచము నుండి బయటకు తీసేందుకే వచ్చారు. మధురాతి మధురమైన పిల్లలు, ఈ సమయంలో మీ ఆత్మ మరియు శరీరము రెండు పతితముగా ఉన్నాయి. ఇప్పుడు మీరు వీటి నుంచి పూర్తిగా బయటపడ్డారు. మీలో జ్ఞాన పరాకాష్ఠ ఎంతగానో ఉండాలి. స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రి మీకు లభించారు. ఇంకా ఏం కావాలి? ఈ నశ ఉన్నప్పుడు మీరు ఇతరులకు కూడా జ్ఞానాన్ని బాగా అర్థము చేయించగలరు. మీరు సత్యమైన గోపగోపికలు. ఒక్క మీకే అతీంద్రియ సుఖమును గురించి తెలుసును. మీరు ఉన్నతాతి ఉన్నతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యారు. మిమ్మల్ని మీరు పూర్తిగా సంస్కరించుకోవాలి. రాత్రి పగలు ఇదే చింతన చేస్తూ ఉండాలి. ఎవరు బాగా అర్థము చేసుకుంటారో, ఎవరు తండ్రిని గుర్తిస్తారో వారు ఎల్లప్పుడూ తేలికగా ఎగురుతూ ఉంటారు. శివబాబా పతులకు పతి. మీ అందరి నిశ్చితార్థము ప్రియుడైన శివబాబాతో జరిగింది.
శివబాబా ప్రతిరోజు మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరిస్తారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు సతోప్రధానంగా అవుతారు. ఈ జ్ఞానము ఒక్క మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానపు నశ మీకు ఎంతగానో ఉండాలి. సత్యయుగములో ఎప్పుడూ అకాల మృత్యువు సంభవించదు. కాలుడు అక్కడికి రాలేడు. దాని పేరే సుఖధామము. రావణ రాజ్యము అనంతరము రామరాజ్యము వస్తుంది. ఇప్పుడు మీరు మాయా రావణుడితో పోరాటము చేస్తున్నారు. దేహాభిమానము చాలా చమత్కారము చేస్తుంది, అనగా మిమ్మల్ని పూర్తి పతితముగా చేసేస్తుంది. ఆత్మాభిమానిగా అయినప్పుడు మీరు శుద్ధమవుతారు. మీరు సంగమయుగంలో ఉన్నారు. నంబరు వారీగా పురుషార్థము అనుసారముగా మీరు యోగ్యులుగా అవుతున్నారు. ఇప్పుడు మీ ఆత్మ పతితముగా ఉన్న కారణముగా శరీరము కూడా పతితమైనదే లభించింది. తండ్రి సర్వాత్మలను స్వర్గవాసులుగా తయారు చేసేందుకే వచ్చారు. జ్ఞానముతో పాటు స్మృతి కూడా అవసరము. దీనితోనే దివ్య గుణాలు ధారణ అవుతాయి. నరుడు నుండి నారాయణుగా తయారు కావటానికి పురుషార్థము చేయాలి. అంత సులభముగా ఈ పదవి చేతికి అందదు. ఇది పిన్నమ్మ ఇల్లు కాదు. మీరు మాయతో చాలా గుప్తమైన పోటీని చేస్తున్నారు. మీ పోరు గుప్తమైనది. కావుననే మిమ్మల్ని గుప్తమైన యోధులు అని అంటారు. మీ పేరే అన్నోన్ వారియర్స్. మీరు గుప్తముగా ఉన్నారు. మిమ్మల్ని గురించి ఎవ్వరికీ తెలియదు. మాయను వశము చేసుకునేందుకు మీరు పూర్తి విశ్వముపై విజయమును పొందుతున్నారు. వరదానము: నిమిత్తముగా ఏ సేవ చేస్తున్నా బేహద్దు వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేసే బేహద్దు సేవాధారీ భవ. స్లోగన్: శివబాబాతో కంబైన్డ్గా ఉండే శివశక్తుల అలంకారమే జ్ఞానము యొక్క అస్త్రశస్త్రాలు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.